చేసిన పాలకుల మాజీ కానీ ఆయన వ్యక్తిగతంగా అవసరాలకు సంబంధించిన మనుషులకు మాత్రమే అందిన పథకాలు కానీ కూడా ఆలోచించి మనకంతా మంచిగానే ఉంటుంది అనేసి ఆలోచించి ఇప్పుడు బీఆర్ఎస్ ఆధీనంలో లేదు కదా, ఫ్రీ బస్ కానీ చాలా మందికి ఫ్రీ బస్ ఎంత యూజ్ అవుతుంది అనేది అది ఆడవాళ్ళకి తెలుసు. హామీలన్నీ నెరవేర్చుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా నన్ను నమ్మేసి మాకు ఓటు వేయాలని కోరుకుంటున్నాము. ఒక చాయిస్ ఏదైనా కొత్త వాళ్ళకి చాయిస్ ఇచ్చి చూడాలి, పాత వాళ్ళకన్నా వీళ్ళు కూడా ఎలా చేస్తారు ఏంది అనేదే కదా. హలో నమస్తే. మనం ప్రస్తుతం అయితే ఈరోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ సంబంధించి కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి హడావిడి నడుస్తూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు 8వ వార్డుకి అయితే మనం విజిట్ చేయడం జరిగింది. మరి అందులో కమ్మరి మాణికేశ్వరి బాలరాజు గారు అయితే ఈరోజు భారీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కావచ్చు ఏమి ఇంప్లిమెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అందులో భాగంగా ఈరోజు కంపల్సరీగా అయితే ఈరోజు అధిష్టానం ఆశీస్సులతో కావచ్చు, అదేవిధంగా పెద్ద లీడర్స్ కావచ్చు, ఇక్కడ ప్రజల ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ అయితే దాఖలు అయితే చేశారు. అదే సార్ చెప్పండి, వాస్తవంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా రెస్పాన్స్ ఇస్తా ఉన్నారు, ప్రజలు ఎలాంటి స్పందన లభిస్తూ ఉంది? ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ఆధీనంలో ఉన్న పథకాలకు గాను మరియు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం ఆకర్షితులై సొంతంగా చేసే పనులను బట్టి అభ్యర్థి మాణికేశ్వరి గారు కార్పొరేటర్ 8వ డివిజన్గా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు, ఏర్పరచుకుంటా ఉన్నారు. అసలు ప్రజలు ఎలా రెస్పాన్స్ ఇస్తా ఉన్నారు మీ వాస్తవానికి? ఎందుకంటే మీరు కూడా గడప గడపకు ఆల్రెడీ మేము నిలబడతా ఉన్నాం, కంపల్సరీగా మాకు ఓటేసి గెలిపించని చెప్పేసి ప్రజల నుంచి మీరు పొందింటారు. అసలు ప్రజలు ఏమంటా ఉన్నారు ఆ విషయాన్ని? గత పాలకులు చేసిన వ్యవహారాలు అంటే అవసరాలను బట్టి వ్యక్తిగతంగా కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు పథకాలు అందించడం జరిగినది. గత పాలకులు చేసిన ఇంతకుముందు మాజీ కానీ వాళ్ళు చేసే వ్యవహారాలను బట్టి 8వ డివిజన్ ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క మనిషికి ఆయన చేసే వ్యవహారాలను బట్టి ప్రతి విషయము గుర్తించదగినది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా 8వ వార్డు సంబంధించి ఇప్పుడు ఎందుకంటే మీరు బరిలో ఉంటున్నారు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా మీ దృష్టికి వచ్చింటది. అలా ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా? అసలు సమస్యలు ఏమంటున్నారు ప్రజలు? గతంలో చేసిన పాలకుల మాజీ కానీ ఆయన వ్యక్తిగతంగా అవసరాలకు సంబంధించిన మనుషులకు మాత్రమే అందిన పథకాలు కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళకే వివరణ చేయడం కానీ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు పథకాలు అందకపోవడం, ఆయన చేసే వ్యవహార ప్రతి శైలి, ఆయన చేసే నడవడిక విరక్తితో 8వ వార్డు కార్పొరేషన్ డివిజన్ వాళ్ళు మొత్తం వ్యతిరేకంగా హర్షిస్తున్నాం. గతంలో చేసిన మాజీ గారు కానీ ఒక 3 సంవత్సరాల వ్యవధిలో పట్టించుకోలేడు. ప్రభుత్వ కాంగ్రెస్ ఆధీనంలో వచ్చిన తర్వాత గిట ఆయన అవసరాలకు అనుగుణంగానే వ్యక్తిగతంగా వివరించాడు. ఇప్పుడు మాణికేశ్వరి అనే వ్యక్తికి సంపూర్ణ మద్దతుతోనే గెలుస్తుంది కాబట్టి ప్రజలకు అనుకూలంగా ప్రతి ఒక్క హామీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చే ప్రతి ఒక్క పథకాన్ని, ప్రతి ఒక్క అవకాశాన్ని, ఇందిరమ్మ ఇల్లు కానీ, షాదీ ముబారక్ కానీ, పెన్షన్లు కానీ ఖచ్చితంగా ఆలోచన చేసి సరైన పద్ధతిలో క్రమిస్తామని మనస్ఫూర్తిగా వదిస్తాం. 8వ వార్డు సంబంధించి మాణికేశ్వరి బాలరాజు గారు అయితే మన దగ్గర ఉన్నారు. మేడం చెప్పండి, ఎందుకంటే ఈరోజు మీరు ఒక చదువుకున్న వాళ్ళుగా ముందుకైతే ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు మేడం? నా పేరు మాణికేశ్వరి, వైఫ్ ఆఫ్ బాలరాజ్. మాది పాలకొండ. 8వ వార్డు నుంచి మేము నిల్చున్నాము. అంటే ఇప్పుడు పాలనలో కాంగ్రెస్ ఉంది కదా, మొన్న కూడా కాంగ్రెస్ నమ్మే అందరు వేసిండ్రు కాబట్టి విజయం సాధించింది. అందుకోసం మేము కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము, కాంగ్రెసే విజయం పొందుతామని. 8వ వార్డు నుంచి మేము నిల్చున్నాము. అంటే కాంగ్రెస్ నాకు తెలిసినంత వరకు అయితే ఆడవాళ్ళకి ఫేవర్గా చేసిండు అనమాట. ఇప్పుడు ఇవ్వడం కూడా బీసీ లేడీకి వచ్చింది కాబట్టి ఆడవాళ్ళు కూడా ఆలోచించి మనకంతా మంచిగానే ఉంటుంది అనేసి ఆలోచించి ఇప్పుడు బీఆర్ఎస్ ఆధీనంలో లేదు కదా, కాంగ్రెస్ ఉన్నందుకు మనం కాంగ్రెస్ని గెలిపిస్తే ఇంకా మనకి ఏమైనా ఫేవర్గా జరుగుతాయని మనం కూడా ఆలోచించాలి. లేడీస్కి చాలా చేసిండు. ఇప్పుడు ఫ్రీ బస్ కానీ చాలా మందికి ఫ్రీ బస్ ఎంత యూజ్ అవుతుంది అనేది అది ఆడవాళ్ళకి తెలుసు. అందు గురించి మేము అందరిని నమ్మి ముందుకు వెళ్తున్నాము. అందరు మాకు ఫేవర్గా ఉండాలని కోరుకుంటున్నాం. మేడం ఇంకొక విషయం మేడం, ఇప్పుడు ఒక చదువుకున్న వ్యక్తురాలుగా మీరైతే మీరు ముందుకు వెళ్తా ఉన్నారు మేడం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వార్డు ప్రజలకు ముఖ్యంగా అంటే ఈ ఎలక్షన్ సంబంధించి ఏమైనా సూచన ఇవ్వదలుచుకున్నారా?
ఎనిమిదో వార్డు ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే మేము కూడా ఇప్పుడు కొత్తగా నిల్చుంటున్నాం. మాకు కూడా ఇప్పుడు కాంగ్రెస్కి కూడా మొన్న అందరు కొత్త కదా, ఒక చాయిస్ ఇచ్చినందుకు ఇప్పుడు వాళ్ళు హామీలన్నీ నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా నన్ను నమ్మేసి మాకు ఓటు వేయాలని కోరుకుంటున్నాము. ఒక చాయిస్ ఏదైనా కొత్త వాళ్ళకి చాయిస్ ఇచ్చి చూడాలి. పాత వాళ్ళకన్నా వీళ్ళు కూడా ఎలా చేస్తారు ఏంది అనేదే కదా, తర్వాత ఇచ్చి చూస్తేనే కదా తెలుస్తుంది. మీ అందరినీ నమ్మి నేను కూడా వస్తున్నా. మాది కూడా పెద్దగా ఏజ్ ఏం కాదు, చిన్న ఏజ్ అండ్ ఎడ్యుకేటెడ్. పాత వాళ్ళకన్నా మేము కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపడతాం అనేసి కోరుకుంటున్నాం. ఇంతకుముందు టీఆర్ఎస్ లేడీస్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వలేదు. లేడీస్ వంటింటి కుందేలాగా ఉండడం, ప్రతిదీ ఇంట్లో ఎవరైనా ఏమైనా అడిగితే ఏం చేస్తుంటారంటే హౌస్ వైఫ్, ఎక్కువ చెప్పేది హౌస్ వైఫ్. అలాంటివి కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ఆధీనంలో ఉన్నాం కాబట్టి ప్రతిదీ లేడీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి లేడీస్కి అవి ఇవ్వడం ఇవి ఇవ్వడం అనేసి ఇంపార్టెంట్గా చేస్తున్నారు. కాబట్టి మహిళలు ఖచ్చితంగా ఆలోచించాలి. మాకైతే నమ్మకం ఉంది, అందరు మహిళలు కూడా మాకు ఫేవర్గా ఉంటారని, మేము గెలుపొందుతామని నమ్మకం మాకు బాగా. మేడం ఒకటే విషయం చెప్తా ఉన్నారు, కంపల్సరీ నా 8వ వార్డు ప్రజలైతే నమ్మకం ఉంది. ఎందుకంటే గెలిపిస్తారని ఒక నమ్మకం అయితే ఉంది కాబట్టి నేను బరిలో ఉంటాను. ఎందుకంటే నా ప్రజల దీవెనల మేరకు నేను ముందుకైతే వస్తున్నా అని చెప్పేసి ఈరోజు మనకు చెప్పడం జరిగింది.